చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దయచేసి మీరు ఎవరన్నా ఒకరు బిగ్గరగా చదివి సహాయం చేయండి. చదవగలుగుతున్నారండి? మీరెవరు చదవనంటే నేనే చదువుకుంటానండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంట. ఎవరి ఎడల? మీ ఎడల. దేవుడు చెప్తున్నాడండి, మనందరితో చెప్తున్నాడు. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడంట అండి? వినండి జాగ్రత్తగా. మనుషులకు దేవుడు ఎలా కనపడుతున్నాడంటే ఆయన చేతిలో ఒక కట్టె ఉంటది, ఎప్పుడెప్పుడు ఎవరు తప్పు చేస్తే కొట్టాలనుకుంటుంటాడు అన్నట్టుగా దేవుణ్ణి చూస్తుంటారు. అవునా కాదా? మీకు కూడా అలా అంటే అభిప్రాయం దేవుని పట్ల ఉంటే దయచేసి ఆ అభిప్రాయాన్ని మీరు మార్చుకోవాలి. ఆయన అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఏం కలిగి ఉన్నాడండి? ఎవరు కలిగి ఉన్నారు అందరి పట్ల దీర్ఘశాంతము? దేవుడు అండి. ఎవరు? ఎందుకు ఆయన అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఎవ్వరు కూడా నశింపవాలనని ఆయనకు కోరిక లేదు, ఇచ్చ లేదు. అందరూ మారు మనసు పొందాలి, ఎవ్వరు నశింపకూడదు. మారు మనసు పొందాలన్నదే దేవుని కోరిక. అర్థమవుతుందండి? ఇచ్చ అంటే ఏందండి? కోరిక, ఆశ, చిత్తము. దేవునికి చాలా మంది అడుగుతుంటారు కదా, బ్రదర్ పాస్టర్ గారు నా పట్ల దేవునికి ఏం చిత్తం ఉందో దయచేసి ప్రార్థన చేసి చెప్పండి అని అడుగుతుంటారు కదండి. మీకు కూడా ఒక్కోసారి కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు అనుకుంటున్నారు దేవుడు నా పట్ల ఏం చిత్తం కలిగి ఉన్నాడు అని. వినండి సహోదరుడా, సహోదరి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తం ఏందో తెలుసా? నువ్వు నశించిపోకూడదు. ఏం పోకూడదండి? ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవునికి మానవుని పట్ల, ఎంత ప్రేమ కదా. మనము నశించిపోకూడదన్నది దేవుని ప్రణాళిక, దేవుని ఇచ్చ. అంత మాత్రమే కాదు, ఎందుకు నాశనము ఎందుకు వస్తుందంటే మారు మనసు పొందకపోతే వస్తుందంట. ఏం పొందకపోతే అండి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, అంటే ఇప్పుడు చెప్పిన వాక్య భాగంలో నుంచే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. యేసు ప్రభు చాలా సార్లు ప్రసంగం చేసేటప్పుడు జనులతో అంటే క్యాజువల్ గా మాట్లాడినాడు. అంటే ఆయన ఏదో ఒక టీచరు, వినేవాళ్ళు ఏదో ఒక స్టూడెంట్ లాగా కాకుండా అందరితో కలిసి వాక్యమును ఆయన షేర్ చేస్తున్నాడు, పంచుకున్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మనం విన్న వాక్య భాగం నుంచి ఆలోచన చేద్దాము. దేవుడు అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడు? అమ్మ, ఆ లాస్ట్ చివరున్న వాళ్ళు వింటలేరండి, మీరు కూడా వినాలన్నది నా కోరిక. మీరందరూ బాగా వింటున్నారు. మీరు వింటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఓపికతో గనక వింటే వాక్యం అయిపోయేలోపు గొప్ప ఆదరణతో ఇక్కడ నుంచి పోతారు. ఇది సత్యం అండి, ఇది దేవుని బట్టి కలిగే ఆదరణ. కాబట్టి ఎవరు దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఇప్పుడు దేవుడు అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడండి? అమ్మ అందరూ చెప్పాలి, ఏం కలిగి ఉన్నాడు? ఆ లాస్ట్ వాళ్ళు చెప్తలేరండి, ప్లీజ్ మీరు కూడా చెప్పండి దయచేసి. దేవుడు అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడండి? వెరీ గుడ్ అండి, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అవునా కాదా? దేవుడు అందరి పట్ల దీర్ఘశాంతంగా. ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే ఎవరు నశింపవాలనని ఇచ్చే కోరిక లేదు. ఎవరిని నాశనం చేయాలని దేవునికి కోరిక లేక అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే మారు మనసు పొందాలంట. ఏం పొందాలంట అండి? అంటే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాము. దేవుడు నీ పట్ల, నా పట్ల, సర్వలోకము పట్ల దేవుడు దీర్ఘశాంతం ఎందుకు కలిగి ఉన్నాడంటే మనము మారు మనసు పొందాలని. ఏమి పొందాలని? ఇంతవరకు అర్థమైందండి? ఒకసారి ఇంతవరకు మాకు బాగా అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈయన ఎప్పుడు చేతులు ఎత్తమంటాడు, ప్రసంగం అయ్యాడు అభ్యులు మా చేతులు ఎత్తట్టున్నాయి అని అనుకోదండి దయచేసి. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా మీకు? అంటే దేవుడు నీ పట్ల, నా పట్ల ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంటే మనము మారు మనసు పొందాలని. ఏం పొందాలని? మారు మనసు ఎందుకు అవసరం అంటే నువ్వు నశించిపోకుండా ఉండాలంటే ఏం పొందాలా? వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నాను. నశించిపోకుండా ఉండాలంటే మీరేం పొందాలా? వెరీ గుడ్ అండి.
అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, దయచేసి ఏమనుకోండి. మారు మనస్సు అంటే మీరేమనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా టైంలోపే ముగించేస్తానండి. అసలు ఎక్కువ టైం నేను తీసుకోను. ఎంత టైం అయితే నాకు నియమించినారో ఆ టైంలోపే నా ప్రసంగం అయిపోగొడతా. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి పని చేసి వచ్చింటారు, అలసిపోయింటారు, కుటుంబ బాధ్యతలు మీకున్నాయి కాబట్టి మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకొని నేను విసిగించను. కానీ అయితే నాకున్న టైంలోనే ప్రసంగం అయిపోగొడతా. అయితే మీరు స్పందిస్తే ఇంకా స్పీడ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మారు మనస్సు అంటే మీరేమనుకుంటున్నారు? మారు మనస్సు అంటే చాలా మంది ఆసక్తి పరులు ఉన్నారండి ఇక్కడ, అందుకే ప్రశ్నలు అడుగుతున్నాను. ఇదేదో మీరు బుద్ధిగా ఏమి లేదు వాళ్ళైతే నేను ప్రశ్నలు అడగకుండా ఉండేవాడిని. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆసక్తితో ఉన్నారు, మంచి తీవ్రతతో ఉన్నారు, మంచి దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మారు మనస్సు అంటే మీరేమనుకుంటున్నారు? నేను మీకు తమ్ముళ్లాగా అనుకోండి, మీ కుటుంబ సభ్యుల్లాగా అనుకోండి. నేను మీకు పాస్టర్ని కాదు కదా, మా పాస్టర్ తప్పు చెప్తే మళ్ళా చర్చలో అందరి ముందు నా పేరు తెచ్చాడేమో అనుకోవడానికి నేను మీ పాస్టర్ని ఏం కాదు. నేను సాధారణంగా మీ ఊరికి వచ్చి సువార్త చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరేం భయపడద్దు. మారు మనసు అంటే మీరేమనుకుంటున్నారు? స్పందించాలండి. మంచి యవనస్తులు ఉన్నారు, వెనుక బ్రదర్స్ ఉన్నారు, ముందు పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు ఓపికతో. మారు మనస్సు అంటే మీరేమనుకుంటున్నారు? అమ్మా, దేవుని పొందాలి అంటే దేవుడు నా సొంతం అవ్వాలి అనుకుంటున్నాం. అంటే వెరీ గుడ్ అండి. అమ్మగారు చెప్పినారు మారు మనసు అంటే దేవునికి నేను సొంతం అవ్వాలి అని అనుకోవడమే మారు మనసు. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్తారా? అంటే మీరు చెప్పగలుగుతుంటే ఏమవుతుందంటే, అసలు మీరు అనుకుంటుంది వాక్యంలో ఉందో లేదో, మీరు అనుకుంటుంది వాక్యంలో ఉంటే దాన్ని అంగీకరించాలి, వాక్యంలో లేకపోతే దాన్ని సరి చేసుకోవాలి. అంతేనా కదా? ఇప్పుడు అమ్మగారు అన్నది మారు మనసు అంటే నేను దేవుని సంపాదించుకోవాలి అని అనుకోవడమే మారు మనసు అంటుంది. ఇంకెవరైనా చెప్తారా? యవనస్తులు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. అమ్మా, మనము నశింపకూడదని నువ్వు అనుకోవడం మారు మనసు, అంతే కదండి. నేను నశించిపోకూడదని మీరు అనుకోవడం మారు మనసు. ఇంకా ఎవరైనా సిస్టర్స్, యవన సహోదరులు ఎవరన్నా అక్కడ స్పందిస్తారా? మరి ధైర్యంగా చెప్పండి, ఏమనుకుంటున్నారు మారు మనసు అంటే? మేము ఎప్పుడు ప్రసంగాలు విన్నా వాళ్ళు చెప్తుంటే విన్నాం కానీ మీరేందన్నా మాతో మాట్లాడిస్తున్నారు అని అనుకుంటున్నారా? దేవుని వాక్యం మనం కలిసి ఆలోచన చేస్తున్నామండి, అంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం ఎంత మాత్రం కాదు. చాలా చక్కగా స్పందించాలి. వెనకాల ఉన్న వాళ్ళు మారు మనసు అంటే మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారండి? అమ్మా, చేసిన తప్పులను దేవుని దగ్గర ఒప్పుకోవడం మారు మనసు అనుకుంటున్నారు. అయితే చాలా బాగా స్పందించినారండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మారు మనసు అంటే అది కరెక్టో కాదో మీరు చెప్పాలా. ఓకే, మీరు చెప్పినారు, అది కూడా ఆలోచన చేద్దాం. అయితే మారు మనసు అంటే నేను కూడా ఒక అభిప్రాయం చెప్తాను, అది కరెక్టో కాదో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మారు మనసు అంటే ఏంది అని నేను అంటున్నానంటే, మారు మనసు అంటే దేవుడు ఒక విషయం చెప్తుంటాడండి. దేవుడు ఏదన్నా ఒక విషయం చెప్తుంటాడు, ఆ విషయం గురించి నువ్వు కూడా ఒకటి అనుకుంటుంటావు. అర్థమవుతున్నాడు నేను చెప్పేది? అమ్మ, నేను చెప్పేది అర్థం. దేవుడు ఏదన్నా ఒక విషయం అనుకుంటుంటాడు, అదే విషయం గురించి నువ్వు కూడా ఒక రకంగా ఆలోచన చేస్తుంటావు. అయితే దేవుడు ఆలోచన చేస్తున్న విధానమునకు నువ్వు ఆలోచన చేస్తున్న విధానమునకు తేడా ఏమన్నా ఉంటే, దేవుడు చెప్తున్న ఆలోచనకు నీ ఆలోచనకు విరోధంగా ఏముంటే, దేవుడు చెప్తున్న ఆలోచనను అంగీకరించడమే మారు మనసు పొందడం. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నా. బైబుల్లో శాస్త్రులు, పరిచయులు అని కొందరు ఉన్నారండి. ఎవరండి? వీళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తుంటారండి? ప్రార్థన చేస్తుంటారు. ఇంకా మాత్రమే కాదు, సదాప, కొత్తిమీర, జీలకర్ర తెలుసు కదండి మీకు? జీలకర్ర అంటే తెలుసు కదా, సదాప అంటే తెలుసు కదా, కొత్తిమీర అంటే కూడా బాగా తెలుసు. దీనిలో కూడా వాళ్ళు దేవునికి ఏమి ఇస్తారంటే దశమ భాగం ఇస్తారంట. ఏమిస్తారంట అండి? దశమ భాగం. ఇంత నీతి చేసే వీళ్ళు పరలోకం పోతారా పోరా? పరలోకం పోతారా పోరా అండి? పోతారని మీరందరూ అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. దయచేసి అందరూ ఆ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము.
14 వచ్చింది చదవండి. 13, 14, 15. 13, 14 చదువుదామండి. నేను చదువుతున్నానండి, మీరు అలా ఉందో లేదో పరిశీలన చేయండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశోధులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించు వారిని అంటే ఇందాక మీరేమన్నారంటే శాస్త్రులు పరిచయులు దశమ భాగం ఇస్తారు, చాలా భక్తిగా ఉంటారు కాబట్టి వీళ్ళు పరలోకం పోతారని మీరు అనుకుంటున్నారు, అవునా కాదా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారు పరలోకం పోతారని మీరు అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. ఇప్పుడు వినండి, మీరేమన్నారు ఇందాక? పరిచయం ఎక్కడికి పోతారు? వాళ్ళు భక్తి చేస్తున్నారు కాబట్టి ఎక్కడికి పోతారు? పరలోకం పోతారని మీరు అన్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పోరంటున్నాడు. ఇప్పుడు మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటంటే, ఓహో నేనేమనుకుంటుంటే శాస్త్రులు పరిచయులు బాగా దశమ భాగం ఇస్తారు కాబట్టి పరలోకం పోతారు అనుకుంటుంటే, కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? పోరంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పిందే కరెక్ట్ అని మీరు ఆ విషయమై మనసు మార్చుకోవడమే మారు మనస్సు పొందడము. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అంటే మీరు అనుకుంటున్నది దేవుడు అంటున్న దానికి విరోధంగా ఉన్నప్పుడు మీరు అనుకుంటున్న దాన్ని పక్కన పెట్టి దేవుడు ఏమైతే చెబుతున్నాడో దాన్ని అంగీకరించడమే మారు మనసు పొందడము. ఇప్పుడు అర్థమైందండి మారు మనసు పొందడం అంటే? నేను మారు మనసు పొందడం అంటే ఎంతమందికి అర్థమైందండి? మరలా చెప్తున్నా, మారు మనసు పొందడం అంటే అర్థమైందంటే దేవుడు అనుకుంటున్న దానికి మీరు అనుకుంటున్న దానికి ఎటుంది? విరోధంగా ఉంది. విరోధంగా ఉన్నప్పుడు నీ ఆలోచనను పక్కన పెట్టి దేవుడు చెబుతున్న ఆలోచనను అంగీకరించడమే మారు మనసు పొందడం. ఇది మారు మనసు పొందడం. ఇప్పుడు దేవుడు అందరు ఏం పొందాలని కోరుకుంటున్నాడు? మారు మనసు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమైతే చెబుతున్నాడో దానిని అంగీకరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే మారు మనసు పొందడం. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇక్కడ మారు మనసు పొందాలని ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. మాకెందుకన్నా మారు మనసు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? వెరీ గుడ్. మీ అందరికి మారు మనసు పొందాలని ఉంది. అయితే నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా అండి. నేను ఒక వచనం చూపెడతా, ఆ వచనం అవునో కాదో మీరు చెప్పాలి. మార్కు సువార్త 8వ అధ్యాయము. అమ్మ మీ అందరికీ అర్థమవుతుంది కదండి? మీ అందరికి అర్థం కాకపోతే మనం చెప్పేది వ్యర్థమవుతుందండి. ఎంతమందికి అర్థమవుతుందండి? నేను చెప్పే మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? అర్థమవుతుంది. చాలా సంతోషం అండి. మార్కు సువార్త 8వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. 8వ అధ్యాయము 36వ వచనం చదువుదాం ఒకసారి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? అమ్మ యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమన్నా ప్రయోజనమా? ప్రయోజనం కాదండి. ఇప్పుడు ఒక ధనవంతుడు అంట, లూకాసు వార్తలో ఉంటది, ఒక ధనవంతుడికి పంట విస్తారంగా పండిందంట. పండినప్పుడు వాడేమనుకున్నాడు? నా పంట విస్తారంగా పండింది, ఈ పంటను దాచిపెట్టడానికి కొట్లు సరిపోవు. ఏం సరిపోవు? గోడౌన్స్ సరిపోవు. కాబట్టి నా గోడౌన్స్ విప్పి కాసింత పెద్దగా కట్టి ఈ పంటనంతా ఎక్కడ పెడతా? గోడౌన్స్ లో పెట్టి. ఇప్పుడు ఇలా అనుకుంటాడంట, ఏమనుకుంటా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అనుకుంటాడంట. వెంటనే యేసుప్రభు ఏమంటాడంటే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినవి ఎవని వగును అంటే. ఇప్పుడు చూడండి, దేవుడేమో ఏమంటున్నాడు? నువ్వు సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనమా అని దేవుడు అంటుంటే, ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు అంటే, ఈ మనుషుడు ఏమనుకుంటున్నాడు? నేను బాగా సంపాదించుకున్న నా ప్రాణంతో తిను తాగు సుఖించు అని చెప్పి. అంటే దేవుని ఆలోచనకు ఈ మనుషుని ఆలోచనకి ఎలా ఉంది? విరోధంగా ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందాలంటే ఏం చేయాలా అంటే, దేవుని ఆలోచనతో ఏకీభవించాలా. దేవుని ఆలోచనతో ఏం చేయాలా? అంటే ఎలా ఏకీభవించాలంటే, నిజమే నాకింత పంట పండింది, నాకింత ఆస్తి ఉంది, నాకింత పొలం ఉంది, నాకింత బంధు బలగం ఉంది, నాకింత విస్తారమైనది ఉన్నా ఇవన్నీ నా ప్రాణంను రక్షించలేవు కదా అని చెప్పి
ఎన్ని ఉన్నా నా ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అని మనసు మార్చుకొని దేవుని మాటను అంగీకరించడమే మారు మనసు పొందడం. కాబట్టి మారు మనసు పొందడము అంటే అర్థం ఏంటంటే దేవుడు చెబుతున్న మాటను అది నీ ఆలోచనకు విరోధంగా ఉన్నా దాన్ని అంగీకరించడమే మారు మనసు పొందడం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ మనం చదివినాం కదా మార్కు సువార్త 8వ అధ్యాయంలో, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమైనా ప్రయోజనమా? ఈ లోకంలో బాగా మంచి బట్టలు వేసుకొని మంచిగా సంతోషంగా బ్రతికి చివరికి నరకం పోయినారనుకో ఏమైనా ప్రయోజనమా అండి? చెప్పండి, ఏమైనా ప్రయోజనమా? ఒకరు బాగా చదువుకున్నారండి, మంచి ఎంటెక్ ఇంజనీరింగ్ చేసి లేదా మంచి డాక్టర్ అయ్యి మంచిగా ఈ లోకంలో చదువుకొని చివరికి చనిపోయి నరకం పోతే ఏమైనా ప్రయోజనమా? అంటే అదే చెప్తున్నాడు యేసు ప్రభు, నువ్వు సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేమైనా ప్రయోజనమా? కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు మనకు ఏది ఇంపార్టెంట్? ఈ లోకంలో అన్ని సంపాదించుకొని నరకం పోవడం మేలా, లేదంటే ఎన్ని ఉన్నా ఏమిట్లో ఉన్నా ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం పోవడం మేలా? అమ్మా వెరీ గుడ్. పరలోకం పోవడం మేలు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. ఎంత గొప్ప ఆసక్తి మీది. నిజమే, మీరు దేవుని మాటతో ఏకీభవిస్తున్నారు అంటే మీరు కూడా చిన్నగా ఏం పొందుతున్నారు? వెరీ గుడ్, మారు మనసు పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందాం, మీ అందరికి ఏం కోరుకుంది? దీన్ని బట్టి పరలోకము వెళ్ళాలి అన్న కోరిక ఉంది కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నానండి, ఆలోచన చేద్దాం అంతే. పరలోకం వెళ్ళాలంటే ఏమి చేస్తే పరలోకం వెళ్తామని అనుకుంటున్నారు మీరు? అమ్మ చెప్తుంది ఒక ఆన్సర్, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇంకా వెరీ గుడ్, చాలా మంచి మాట. ఇంకా ఎవరన్నా దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇంకా ఎవరన్నా చెప్తారండి? మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవాలి. వెరీ గుడ్ అండి. ఇంతవరకు ఆలోచించుద్దాం. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఆలోచిద్దాం. ఒకడు దేవుని నమ్ముకొని ఇక ఏం చేసినా పరలోకం పోతాడా? ఏం చేసినా పోతాడా? ఇప్పుడు అమ్మ చెప్పిన మాట ఏందాం, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఇక ఏం చేసినా పరలోకం పోతాడా? అంటే మీరు చెప్తున్నారు దేవుని నమ్మాలా, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలా, అయినా పోతారంటే మీరేమంటున్నారు? పోరు అంటున్నారు. అంటే ఇప్పుడు రెండు చెప్పినారు, ఇంకా ఏదైనా కలుపుతారా? ఇదేనా ఇంకా ఏదైనా ఉందా? అమ్మా నేను మిమ్మల్ని ప్రశ్నించి ఇబ్బంది పెట్టాలని ఎంత మాత్రం నా ఉద్దేశము కానే కాదండి. మనమందరం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఏం చేయడానికండి? ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు పౌలు ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చూద్దాం ఒకసారి. అమ్మ చెప్పినట్టు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. బాప్తిస్మముచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని బాప్తిస్మముచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను. అంటే ఇప్పుడు దేవుడు పౌలుని ఎందుకు పంపినాడంట? బాప్తిస్మం ఇవ్వడానికి పంపలేదంట. ఎందుకు పంపినాడంట? సువార్తను ప్రకటించడానికి. అంటే దీని అర్థం ఏంటంటే బాప్తిస్మము తీసుకుంటేనే ఒక వ్యక్తి పరలోకం పోతాడని మనం అనుకుంటే పౌలు ఏమంటున్నాడు? బాప్తిస్మీనికే క్రీస్తునను పంపలేదు అంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళడానికి లేదంటే రక్షణ పొందడానికి బాప్తిస్మంతో సంబంధము. అమ్మ ఈ మాట మీరు దయతో కాస్త ఆలోచించండి. అంటే నేను రక్షణ గురించి మాట్లాడుతున్నానండి. దేని గురించి? ఇందాక మనం ప్రశ్న ఏమడిగినాము? పరలోకం వెళ్ళాలంటే ఏమి చేయాలి అని అడిగినాం. మీరేం చెప్పినారు? బాప్తిస్మము తీసుకోవాలన్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? బాప్తిస్మీనికే క్రీస్తునను పంపలేదు అంటున్నాడు. వినండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి ఏమి చేయాలనో యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నామండి. పరలోకం పోవాలంటే ఏమి చేయాలనో ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను
పరిశీల నీతి కంటేను పరిశీల నీతి కంటేను ఈ నీతి అధికము కాని ఎడల మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేర మీరు పరలోక రాజ్యంలో అంటే వినండి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎవరి నీతి కంటే ఎక్కువ నీతి ఉండాలా? పరిశీల నీతి. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మన నీతి ఎక్కువ కాకపోతే మనం పరలోకము పోలేం. అంటే అర్థం ఏంటంటే పరలోకం పోవడానికి శాస్త్రులు పరిశీల నీతి కూడా సరిపోదని అర్థం. అసలు శాస్త్రులు పరిశీలు చాలా నీతి చేస్తారండి. వాళ్ళు స్వరాపాలో, జీలకర్రలో, కొత్తిమీరలో దశమ భాగం ఇస్తారు. తెలుసా మీకు? వాళ్ళు వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తారు. చాలా నిష్ఠగా బ్రతుకుతారు. అయినా దేవుడు వారిని ఏమంటున్నాడు? వారి నీతి పరలోకం వెళ్ళడానికి సరిపోదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు వినండి, నీతి చేయొద్దు అని దేవుడు అంటలేడు, కానీ మీరు చేసే నీతి సరిపోదు అంటున్నాడు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనము జ్ఞానం గురించి ఆలోచన చేయాలంటే మనుషులందరిలో, బైబిల్లో మనం ఆలోచన చేస్తే మనుషులందరిలో జ్ఞానం కలిగిన వాడు ఎవరని చెప్తాం? మనం సొలొమోను అని చెప్తాం. అంటే ఇప్పుడు ఈ జ్ఞానం కంటే మించిన జ్ఞానం అంటే జ్ఞానం గురించి చెప్పాలంటే సొలొమోను చెప్తాం. ఇప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు? ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. షెబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం వినడానికి భూమి అంతంలో నుండి వచ్చింది కదా, సొలొమోను కంటే జ్ఞానవంతుడు నేను అన్నాడు. అంటే ఇప్పుడు మనుషులందరిలో జ్ఞానవంతుడు ఎవరు? సొలొమోను. కానీ ఇప్పుడు సొలొమోను మించిన వాడు యేసు ప్రభు. ఎవరండి? యేసు ప్రభు. ఇప్పుడు మనుషులలో ప్రేమల గురించి చెప్పాలంటే ఎవరి ప్రేమ గొప్ప అని చెప్తాం? మనుషుల ప్రేమలలో ఎవరి ప్రేమ గొప్ప అని చెప్తాం? సాధారణంగా తల్లి ప్రేమ గొప్పదని చెప్తాం కదా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తల్లి అయినా మరచునేమో గాని నేను నిన్ను, అంటే పోలిక. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఒక పోలిక చెప్తున్నాడు. ప్రేమలో తల్లి ప్రేమ గొప్పది, జ్ఞానంలో సొలొమోను జ్ఞానం గొప్పది. ఇప్పుడు నీతిలో శాస్త్రులు పరిచయాలు చేసే నీతి చాలా గొప్పది. కానీ పరలోకం వెళ్ళాలంటే వాళ్ళు చేస్తున్న నీతి కూడా సరిపోదు. ఇప్పుడు వినండి, ధర్మశాస్త్రం ఉంది కదా. చాలా మంది ఏమంటున్నారు? పరలోకం వెళ్ళాలంటే ఆజ్ఞలు పాటించాలి అంటున్నారు. అవునా కాదా? ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు. తెలుసు కదండి. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినంలో ఆచరించాలా, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు అని ఉంది. ఇవి పాటిస్తే ఖచ్చితంగా ఎక్కడిపోతారు? పరలోకము పోతారు. అయితే ఇప్పుడు చాలా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇక్కడ నరహంతకులు ఎంతమంది ఉన్నారండి? మీరు అనుకుంటున్నారు మేము ఎవరిని ఎప్పుడు కత్తి తీసుకొని పొడచలేదు కాబట్టి మేము నరహంతకులము కాదనుకుంటున్నారు. అలాగే శాస్త్రులు పరిచయాలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఎవరిని కత్తి తీసుకొని పొడచలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము నరహత్య చేయలేదు కాబట్టి మేము నరహత్య చేయలేదు అంటే ఎక్కడికి పోతాం? పరలోకం పోతాం అనుకుంటున్నారు. చాలా మంది మనుషులు కూడా అలా అనుకుంటుంటే ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే వీళ్ళు అంటున్నారు మేము విన్నాము, ఎవరిని నరహత్య చేయలేదు కాబట్టి మేము ఎక్కడికి పోతాం? పరలోకం పోతామని వాళ్ళు భుజాలు ఎగురేసుకుంటుంటే ఇప్పుడు యేసు ప్రభు అన్నారు, నరహత్య చేయడం అంటే అర్థమేందో తెలుసా? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, తన సహోదరుని బాధపెట్టు ప్రతివాడు అప్పుడే వాడిని ఏం చేశాడంట? పోల్చినాడంట. అంటే తన సహోదరుని బాధ పెట్టినే ఏం చేసినట్టు? ఇది ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి నరహత్య చేయడం అంటే కత్తి తీసుకొని నేను ఎప్పుడు పోల్చలేదు కాబట్టి నేను నరహత్య చేయలేదు అనుకుంటున్నాడు మనుషుడు. కానీ దేవుడి దృష్టికి నరహత్య అంటే ఏదో తెలుసా? నీ సహోదరుని నువ్వు బాధ పెట్టడమే నరహత్య చేయడం. ఇప్పుడు దేవుడి దృష్టికి నరహంతకులు ఎంతమంది ఉన్నారు ఆ లెక్క ప్రకారం? అమ్మ మిమ్మల్ని అడిగేది, మీరు నరహత్య చేయలేదంటే నేను ఎప్పుడు ఎవరిని పోల్చలేదు కాబట్టి నేను నరహత్య చేయలేదని మీరు అనుకుంటున్నారు. ఇది ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి. కానీ దేవుడి దృష్టికి నరహత్య అంటే సహోదరుణ్ణి బాధ పెట్టడమే నరహత్య. ఇక్కడున్న మీరు, ఇక్కడున్న మనము, నేను కూడా ఎప్పుడు మన జీవితంలో ఎవరన్నా సహోదరుని బాధ పెట్టలేదా? ఎంతమంది బాధ పెట్టారు?
అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి అడుగుతలేను. దేవుడి దృష్టికి ఆ లెక్క ప్రకారం ఇక్కడ నరహంతకులు ఎంతమంది? నేనైతే ఆ లెక్క ప్రకారం నరహంతకుని. మీరు వెరీ గుడ్ అండి అందరూ. కాబట్టి మీరు ఇప్పుడు దేవుడి దృష్టికి ఏం చేసినారు? నరహత్య చేసినారు. కాబట్టి ఇప్పుడు వినండి, నరహత్య చేసినాడు ఎక్కడికి పోవాలా? నరకానికి పోవాలా. కాబట్టి ఇక్కడున్న నేను, ఇక మీరు, అమ్మ ఇప్పుడు మీరందరూ ఎక్కడికి పోవాలా? ఎందుకు పోవాలా నరకానికి? అంటే మీరేం చేశారు? నరహత్య. ఇప్పుడు వినండి, ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, వ్యభిచరించవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అన్నాడు. నేను చేతులు ఎత్తమని అడగను గాని మీరు హృదయ పరిశీలన చేసుకోండి. యేసు ప్రభు అన్నాడు, వ్యభిచరింపవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే వీళ్ళు అనుకుంటున్నారు మేము ఎప్పుడు వ్యభిచారము చెయ్యలేదు అనుకుంటున్నారు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి, వాళ్ళ దృష్టికి వాళ్ళు నీతిమంతులు అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టికి వాళ్ళు ఎట్టున్నారు? నరహంతకులుగా ఉన్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు వ్యభిచారం చేయలేదంటే ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, తన ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో ఏం చేశాడు అంటే ఇప్పుడు మనుషుల దృష్టికి చేస్తేనే వ్యభిచారము, కానీ దేవుని దృష్టికి చూస్తేనే. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం నేను చేతులు ఎత్తమంటలేను, ఆ లెక్క ప్రకారం ఇక్కడున్న మనం అందరం కూడా దేవుని దృష్టికి ఎవరమే? వ్యభిచారులమండి. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. ఇప్పుడు బైబిల్లో ఇంకొక మాట ఏముందంటే, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు అనుంటే ఇప్పుడు ఒక మాట ఆలోచిద్దాం. ఇక్కడ మనమందరం అనుకుంటున్నాం నేను పొరుగు వాణ్ణి బాగా ప్రేమిస్తున్నా అని మనం అనుకుంటున్నాం. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి, మన దృష్టికి. అందుకే బైబిల్లో ఒక మాట ఏముందంటే, తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకున్న వాళ్ళు ఉన్నారట. ఎవరి దృష్టికి వాళ్ళు నీతిమంతులు? ఇప్పుడు నేను అడుగుతున్నా, మనుషుల దృష్టికి నీతిమంతుడు అయిన వాడు నీతిమంతుడా? దేవుని దృష్టికి నీతిమంతుడైన వాడు నీతిమంతుడా? దేవుని దృష్టికి నీతిమంతుడైన వాడే నీతిమంతుడు గాని మనుషుల దృష్టికి నీతిమంతుడైన వాడు నీతిమంతుడా? చాలా మంది నేను నరహత్య చేయలేదు కాబట్టి నేను నీతిమంతుని అనుకుంటున్నాను, కానీ దేవుని దృష్టికి వాడు ఏం చేశాడు అంటే ఇప్పుడు అందుకే మనం దేవుని దృష్టిలో ఆలోచించాలండి. ఎవరి దృష్టిలో ఆలోచించాలా? చాలా మంది వాళ్ళ దృష్టికి వాళ్ళతో ఆలోచించి, ఇతరులతో పోల్చుకొని ఆలోచించి, నేను వాళ్ళకంటే బాగున్నా కాబట్టి నేను ఎవరిని? నీతిమంతుని. కాబట్టి నేను ఎక్కడికి పోతా? పరలోకం పోతా అని చాలా మంది భ్రమలో ఉన్నారు. ఎక్కడున్నారండి? భ్రమలో ఉన్నారు. కానీ మనము నీతిమంతులంగా అవ్వాల్సింది దేవుని దృష్టికి నీతిమంతులు అవ్వాలి. దేవుని దృష్టికి నీతిమంతులు అవ్వాలంటే ఇలా పాటించాలా ధర్మశాస్త్రం. ఎలా పాటించాలా? నరహత్య చేయవద్దంటే ఎప్పుడు ఎవరి మీద కూడా మనం కోపపడి ఉండకూడదు, ఎవరిని కూడా మనము మోహపు చూపుతో చూసి ఉండకూడదు. ఇప్పుడు పొరుగువాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, వినండి, చాలా మంది అనుకుంటుంటారు నేను పొరుగువాన్ని బాగా ప్రేమిస్తున్నా బ్రదర్ అని అనుకుంటున్నాను. కానీ ఒకసారి ఒక యవనస్తుడు వచ్చినాడండి యేసు ప్రభు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం మంచి పనులు చేస్తే పరలోకం పోతా అంటే ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆజ్ఞలు పాటించు పరలోకం పోతాం అంటున్నాడు. అంటే వాడు ఏమనుకుంటున్నాడంటే, నేను మంచి పనులు చేసి ఎక్కడికి పోతా? పరలోకం పోతా అనుకుంటుంటే మంచి ఆజ్ఞలు ఉన్నాయి కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఇవి పాటించు పోతా అంటున్నాడు. ఇప్పుడు వాడు అనుకుంటున్నాడు, ఇప్పుడు యేసు ప్రభు వాడితో చెప్తున్నాడు ఆజ్ఞలు పాటించు పోతావు అంటే వాడేమంటాడు తెలుసా? నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా అంటున్నాడు. ఎప్పటి నుంచి అంట? నిజంగా చెప్పండి, చిన్నప్పటి నుంచి వాడు పాటిస్తున్నాడు అంటారా మీరు? వాడు అనుకుంటున్నాడు నేను పాటిస్తున్నా అని. మనం కూడా అనుకుంటాం కదా ఇందాక, నేను ఎప్పుడు నరహత్య చేయలేదు అనుకుంటాం కదా. కానీ దేవుడు చెప్పేసరికి మనం అందరం ఏం చేసినట్టయింది? వాడు కూడా అనుకుంటున్నాడు నేను ఎప్పుడు నరహత్య చేయలే, ఎప్పుడు దొంగతనం చేయాలనుకుంటే ఇప్పుడు యేసు ప్రభు అంటాడు వాడు చేసినాడు అని వానికి తెలియడానికి ఏమన్నాడంటే, ఒరే నువ్వు నిజంగా పొరుగువాన్ని ప్రేమించేవాని అయితే నీ ధనమును అమ్మి బీదలకి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు వాడు ధనవంతుడు అండి, వాడు వాడి పొరుగువానిలో ఎవరు పేదవాళ్ళు ఉండరా? ఇప్పుడు వాడు పొరుగువాన్ని ప్రేమించేవాడైతే వాడుకున్న దాంట్లో వానికి ఏమి ఇవ్వాలా? సగం ఇవ్వాలి కదా. ఇప్పుడు వాడు నీ ధనం అమ్మి పేదలకి ఏమంటే వాడు ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అడుగుదాం, ఆలోచన చేద్దాం, వాడు పొరుగువాన్ని ప్రేమిస్తున్నాడా? వాడు అనుకుంటున్నాడండి నేను ప్రేమిస్తున్నా పొరుగువాన్ని అని. మనం కూడా అనుకుంటున్నాం
నేను పొరుగువాన్ని ప్రేమిస్తున్నా కాబట్టి ఎక్కడికి పోతాం. ఇప్పుడు మనలో చాలా మంది, మనకి ఎంతో కొంత ఉంది, మనకంటే బీదలైన వారు ఉన్నారా లేదా? మనం 3 పూటలు తింటున్నామండి, కనీసం ఒక పూట తినే వాళ్ళు లేరంటారా? ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు నిజంగా పొరుగువాన్ని ప్రేమించే దానివైతే నువ్వు నీ దాంట్లో వాళ్ళకు సగం ఇవ్వాలి. కానీ మనం అలా చేస్తున్నామా? కాబట్టి మనం పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నట్టేనా? కాబట్టి ఈ లెక్క ప్రకారము ఎవ్వరు కూడా పరలోకము పోలేరండి. అందుకే ఇప్పుడు రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అమ్మ వినండి, నేను త్వరగా ముగించేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఇలా ఉంటదండి. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులు. ఇప్పుడు వినండి, ధర్మశాస్త్రం వింటే నీతిమంతులా, అనుసరించి ప్రవర్తిస్తే నీతిమంతులా? ప్రవర్తిస్తే నీతిమంతులా, వింటే నీతిమంతులా? విని ప్రవర్తిస్తేనే నీతిమంతులు. ఇప్పుడు మనమందరం వింటున్నాం కానీ ప్రవర్తిస్తున్నామా? ఇప్పుడు మనమందరం ధర్మశాస్త్రం వింటున్నామండి కానీ ప్రవర్తిస్తున్నామా? కాబట్టి మనం నీతిమంతులం కాలేము. నీతిమంతులం కాలేకపోతే ఎక్కడికి పోవాలండి? నరకం పోవాలి. వినండి జాగ్రత్తగా. అసలు ఒక వ్యక్తి ధర్మశాస్త్రమును పాటించలేడు. ట్రై చేస్తాడు కానీ అది పాటించలేడు. ఎందుకు పాటించలేడో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. మానవుడు పాపము చేసినందుకు పాపే, లేదంటే పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా? అమ్మ ప్రశ్న అర్థమవుతుందా? మానవుడు పాపం చేస్తున్నందుకు పాపే, పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా? అమ్మ పాపి కాబట్టి పాపం చేస్తున్నాడని మనం అంటాం. వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పినారు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు ఇలా ఉందండి. ఏముందంటే, అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడండి. అబ్రహాం అనే ఒక వ్యక్తి మెల్కీసెదెక్ అనే ఒక ఆయనకు 10వ భాగం ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడండి? 10వ భాగం ఇచ్చినాడు. ఇప్పుడు ఈయన మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చేటప్పుడు అసలు అబ్రహాం కొడుకు పేరు ఏం పేరండి? ఇస్సాకు. అబ్రహాం కొడుకు పేరు ఏం పేరమ్మా? ఇస్సాకు. ఇస్సాకు కొడుకు పేరు యాకోబు. యాకోబు కొడుకు పేరు లేవి. అంటే అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చేటప్పుడు ఇస్సాకు పుట్టలేదు. ఎవరు పుట్టలేదండి? ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు లేడంటే యాకోబు కూడా లేడు. యాకోబు లేడంటే లేవి కూడా. కానీ ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, అబ్రహాము మెల్కీసెదెక్ అనే ఒక ఆయనకు 10వ భాగం ఇచ్చినాడు. ఈయన ఇచ్చినాడంటే లేవి కూడా ఇచ్చినట్టే అని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు ఉంటది, మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంటున్నాడు, అయ్యో అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చినాడంటే లేవి కూడా ఇచ్చినట్ట, ఇది ఎట అని దేవుడిని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చేటప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడంట. ఎక్కడున్నాడంట అండి? అబ్రహాము. కాబట్టి అబ్రహాం ఇచ్చినాడంటే ఎవరు ఇచ్చినట్టు? లేవి కూడా ఇచ్చినట్టే. ఇప్పుడు వినండి జాగ్రత్త. ఇదే నియమం ప్రకారము, ఇదే సూత్రం ప్రకారము ఆదాము ఏదోను తోటలో పెట్టినప్పుడు దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏం ఆజ్ఞ ఇచ్చినాడంటే, నువ్వు ఈ పండు దినమున నిశ్చయముగా చస్తావు అని చెప్పినాడు. అంటే నువ్వు పాపిగా చేయబడతావు ఈ పండు తింటే. అంటే ఇప్పుడు దేవుడు ఒకరోజు ఏం చేశాడంటే, ఆదాము తినవద్దన్న పండు ఏం చేశాడు? తిన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆదాము పండు తిన్నప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నామంటే ఆదాము గర్భంలో ఉన్నాం. ఎక్కడున్నామండి? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగం ఇచ్చాడంటే ఎవరు ఇచ్చినట్టు? లేవి ఇచ్చినట్టు. అవునా కదా? ఇప్పుడు ఆదాము పండు తిన్నాడంటే ఎవరు తిన్నట్టు? మనం తిన్నాడంటే ఆదాము పాపం చేశాడంటే ఎవరు చేసినట్టు? మనం చేసాం. అందుకే ఆదామునందు ప్రతి వాడు మరణం పొందుతున్నాడు. ఆదామునందున్న ప్రతి వాడు ఏమవుతున్నాడు? అందుకే మానవుడు జన్మతా పాపి, పుట్టుకతోనే పాపి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను అబద్ధం ఆడినా కాబట్టి పాపిని, నేను దొంగతనం చేసిన కాబట్టి పాపిని. అది తప్పండి. నువ్వు పుట్టుకతోనే పాపివి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అందుకే ఇప్పుడు రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం ఆలోచన చేద్దాం.
రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి అవసరం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ప్రవేశించిందంట. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. చాలండి. అనేకులు ఏమైనారండి? ఇప్పుడు అడుగుతున్నా, అవిధేయత చూపించింది ఎంతమంది? మళ్ళా చదవండి అవసరం. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏమవుతున్నారు? ఇప్పుడు అడుగుతున్నా, అవిధేయత చూపించింది ఎంతమంది? ఎవరా ఒకరు? పాపులైన ఎంతమంది? అందరూ. అంటే ఆదాము చేసిన అందరూ ఏమైనారు? పాపులైనారు. యాక్చువల్ గా అవిధేయత చూపించింది ఆదాము అయితే, మనందరం ఆదాము చేసాం కాబట్టి మనం కూడా ఏమైనామండి? పాపులమైన. కాబట్టి ప్రతి మానవుడు స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రుడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మానవుడు ఎలా పాపి అయినాడని మనకు అర్థమైంది. ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడున్న మీరందరూ మీరు పాపం చేసేందుకు పాపులా? ఆదాం పాపం చేసేందుకు పాపులా? అమ్మా చెప్పాలి గట్టిగా. మీరు పాపం చేసేందుకు పాపులా? ఆదాము పాపం చేసేందుకు పాపులా? అమ్మయ్యా, ఇప్పుడు మనకి ఏం అర్థం కావాలంటే, ఇప్పుడు నేను నరకం పోతున్నా అంటే నేను పాపం చేసినందుకు కాదు. ఎవరు పాపం చేసేందుకు? ఆదాము పాపం చేసేందుకు పోతున్నాం మనం అందరం. చూద్దాం ఆ వచనం కూడా. 1 కొరింథీ 15:22 చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అని ఉంది అక్కడ. అవునా కదా? ఆదామునందు అందరూ ఏమవుతున్నారండి? మృతి పొందుచున్నారు. ఎందుకు మృతి పొందుతున్నారు? ఆదామునందు పుట్టిన ప్రతి వాడు ఏమైనాడు? ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఆదాం అనుకోండి, నా చేతిలో ఇది ఉంది కదా, ఇది ఆదాం అనుకోండి. ఆదాముకు పుట్టినందుకు మానవుడు ఏమవుతున్నాడు? పాపి అవుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఆదాముకు పుట్టినందుకు పాపులమా మనం, లేదంటే ఆదాముకు పుట్టి అబద్ధం ఆడినందుకు పాపులమా? ఆదాముకు పుట్టినందుకు పాపులం. ఇప్పుడు మరో ఒక ప్రశ్న అడుగుతున్నా, ఆదాముకు పుట్టినందుకు పాపులమా మనం, లేదంటే ఆదాముకు పుట్టి దొంగతనం చేసేందుకు పాపులమా? అమ్మ మీరు వింటున్నారండి? ఆదామునందు మనం పాపులమని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు పందికి ఎవరు ఊడతారండి? ఇకైతే మీకు బాగా అర్థమైతే, పందికి ఎవరు ఊడతారు? ఇప్పుడు పందికి పుట్టినందుకు పందా, లేదంటే పందికి పుట్టినాక బుర్రలో దొరికినందుకు పందే? అది పుట్టినందుకే పంది. బుర్రలో దొరినా పందే, దొరకకపోయినా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆదాముకు పుట్టినందుకు పాపే వీడు, ఆదాముకు పుట్టి దొంగతనం చేసేందుకు పాపే? ఆదాముకు పుట్టినందుకే పాపి వీడు. చాలా మంది ఏమంటున్నారంటే, నువ్వు అబద్ధం ఆడినావు కదా అందుకు నువ్వు పాపి అంటారు. కానీ బైబుల్ అలా చెప్తలేదు. ఆదాముకు పుట్టినందుకే ప్రతి మానవుడు ఏమైనాడండి? పాపైనాడు. ఇప్పుడు మరో ఒక ప్రశ్న అడుగుతున్నా, వీడు ఆదాముకు పుట్టినాడు, ఇప్పుడు ఎవడు వీడు? పాపి. వెరీ గుడ్. ఇప్పుడు వీడు ఏ పాపం చేయలేదనుకో, ఆయన ఎవడు వీడు? వెరీ గుడ్, చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు వీడు ఏ పాపము చేయకపోయినా వీడేవాడు. ఇప్పుడు అడుగుతున్నా, పుట్టిన ప్రతి మానవుడు ఏ పాపం చేయకపోయినా ఏడుకోవాలండి? అందరు అనుకుంటున్నారు, నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి ఆడుకోతా, పరలోకం పోతా అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, పోలేవు బిడ్డ, నువ్వు ఎవరు పుట్టినావు? ఆదాం పుట్టినావు. కాబట్టి నువ్వెవరివి? పాపి. ఇప్పుడు అందుకే రోమ 5:14 ఇలా ఉంటదండి, పాపము చెయ్యని వారి మీద కూడా మరణం వెళ్తుందంట. వీళ్ళు ఏ పాపము చెయ్యలా అయినా కూడా వీళ్ళ మీద ఏం వెళ్తుంది? మరణము. అంటే నరకం. ఇక్కడ అంటే నువ్వు పుట్టినది మొదలుకొని ఏ పాపము చేయకపోయినా పోవాల్సింది ఎక్కడికి? ఇప్పుడు ఏ పాపము చేయకపోయినా నువ్వు పోవాల్సింది నరకం అని దేవుడు అంటుంటే, మనుషులు ఏమంటున్నారు? నేను అది చేసి పరలోకం పోతా, ఇది. ఇంకొక మాట అడుగుతా, ఇప్పుడు ఆదాముకు పుట్టినందుకు మనం పాపులం కదా. ఇప్పుడు ఆదాముకు పుట్టినాక ఇప్పుడు ఏ పాపం చేయకపోయినా వీడు పాపి అన్నాం కదా. కానీ మనుషులు ఏమంటున్నారు? నువ్వు ఏమి అన్ని మానితే ఆడిపోతావు, పరలోకం పోతా ఉంటావు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు అన్ని మానినా నువ్వు ఎవరివి? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒక పంది ఉందండి,
ఒక పంది పావురం, ఇప్పుడు ఒక పంది ఉంది, ఎప్పుడు బురదలో దొరుకుతుంది. ఇప్పుడు ఆ పందిని తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి బాగా కడిగి, ఏం సబ్బుతో, సంతూర్ సబ్బుతో కడిగి బాగా తెల్ల పెయింట్ కొట్టి తెల్ల బట్టలు వేసి తెల్ల సోఫా మీద కూర్చోబెట్టే ఇప్పుడు ఆ పంది పావురం అవుతుందే? కాలేదు కదా. అది ఎంత వేషం మార్చినా ఏమంటారు దాన్ని? పాపి ఎన్ని వేషాలు మార్చినా వాడు ఎవడు? ఈరోజు చాలా మంది అంటే వేషాలు మారుస్తున్నారండి. 2 పూటల ఉపవాసం ఉంటే నేనేమైతా? నీతిమంతునైతా. నువ్వు చేయడం మంచిదే, కానీ చేయడం ద్వారా నువ్వు పాపివైన నువ్వు నీతిమంతునివి కాలేవండి. అంటే నీ నీతి క్రియలు నిన్ను నీతిమంతునిగా తీర్చలేవు. నేను అడుగుతున్న చాలా మంది, ఇప్పుడు పుట్టుకతోనే పాపి, ఇప్పుడు ఏమి చేసినా నీతిమంతుడు కాలేడు. ఇప్పుడు పంది ఏమి చేసినా పావురము కాలేదు. అలాగే పాపి ఏమి చేసినా, ఇప్పుడు చాలా మంది నేను మందు మానితే నీతిమంతుని అయితే అనుకుంటున్నారు. మందు మానితే లివర్ బాగైతుంది కానీ పరలోకము, మందు మానితే కుటుంబాలు బాగుపడతాయి. అర్థమవుతుందా? వ్యభిచారం మానితే కుటుంబాలు బాగుపడతాయి కానీ పరలోకం మాత్రము పోలేమండి. ఇప్పుడు నేను అదే అంటున్నా, మీరు అలవాట్లు మానుకుంటే ఆరోగ్యం బాగుపడుతుందేమో గాని నీతిమంతులైతే కాలేరండి. ఇప్పుడు ఈ పంది వేషం మారితే పావురం అయిందా? కాలేదు, పందే. అలాగే మానవుడు వేషాలు మార్చినా వాడేవాడు పాపే. ఇప్పుడు ఈ పాపి దగ్గరకు వచ్చి నువ్వు అది చేయి, నువ్వు ఇట్టుంటే పరలోకం పోతావు, అట్టుంటే పరలోకం పోతావు అంటే వాడు ఎట్టున్నా వాడేవాడు పాపే. ఇప్పుడు పంది దగ్గరకు వచ్చి మనం ఏమంటున్నామంటే నువ్వు అట్ట చేయి ఎగురుతావు, ఇట్ట చేయి ఎగురుతావు అంటే అది ఎప్పటికీ ఎగరలేదు. ఇప్పుడు పాపి దగ్గరకు వచ్చి నువ్వు అది చేసేపోతావు, ఇది చేసేపోతావు అంటే వాడు ఎప్పటికీ అది అందుకోలేడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు దేవునంత నీతి కలిగినవి, దేవుని నీతి చెప్తున్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు మంచివే, కానీ పొరపాటు ఎవరిలో ఉంది? మనలో. ఎందుకు? మనం ఎవరిని? పాపులము. పాపి అయిన మానవుడు ఆ ఉన్నతమైన ఆజ్ఞలను పాటించగలడా? పాటించలేడు. అందుకే ఆజ్ఞలు పాటించి ఎవడు నీతిమంతుడు అంటే ఆజ్ఞలు పాటించి నీతిమంతుడు కాలేడు. అంటే అర్థమైందంటే ఆజ్ఞలు మంచిది. అందుకే రోమాయుడు అంటాడు ధర్మశాస్త్రం ఉత్తమమైనది, నీతి కలిగినది, పరిశుద్ధమైనది. కానీ ఆ ఉత్తమమైనది నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకు? పొరపాటు ఎవరిలో ఉంది? ఎందుకు? మనలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది. అంటే పాపులమైన మనము ఆ ఆజ్ఞలు పాటించలేక దేవుని దృష్టికి అవిధేయులంగా ఉన్నాము, బలహీనంగా ఉన్నాము, భక్తిహీనులంగా ఉన్నాం. ఇప్పుడు ఒక మాట మీరు బాగా ఆలోచన చేయండి. మనము వేప చెట్టు అనుకున్నాం. వేప చెట్టు ఎప్పుడన్నా యాపిల్ కాయలు కాస్తుందండి? కాయదు కదా. కాసదా? కాయలేదు. ఇప్పుడు మనం పాపులం అనుకున్నాం. ఆజ్ఞలు యాపిల్ కాయలు లెక్కలేటివి. ఈ వేప చెట్టు ఆ యాపిల్ కాయలు కాస్తుందా? ఆజ్ఞలు కాస్తుందా? కాయలు. ఇప్పుడు ఎంత కాసినా యాపకాయలే కాయాలి కానీ వేపకాయలే కాయాలి కానీ యాపిల్ కాయలు. నువ్వెంత చేసినా ట్రై చేసే కొద్దీ పాపమే చేస్తావు గాని ఆజ్ఞలు పాటించలేవు. అందుకే బైబిల్ చెప్తుంది పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అంటే అర్థం ఏంటంటే నువ్వు ధర్మశాస్త్రం చెయ్యాలా అని అనుకుంటున్న కొద్దీ నువ్వు చేసేది పాపమే. ఇప్పుడు ఒక వేప చెట్టు ఉందండి, నేను యాపిల్ కాయలు కాయాలా అని బాగా వేరు లోపలి చూసుకోపోయింది అనుకో, దాన్ని కాసేది ఏం కాయలు? వేపకాయలు. కాబట్టి మానవుడు దేవుని ఆజ్ఞలను పాటించలేడు. కారణం ఏమంటే లోపం ఇప్పుడు ఎవరిలో ఉంది? మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం మనం ఎవ్వరము చేయలేకపోతున్నాం. లోపం ఎవరిలో ఉంది? మనలో ఉంది. కాబట్టి మనం ఎక్కడికి పోవాలా? నరకం పోవాలా. ఇప్పుడు ఈ నరకము తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఒక పంది ఏం చేసే పావురం అవుతుందండి? ఏమన్నా చేసి అవుతుందా పావురం? ఇప్పుడు ఒక పాపి ఏమి చేస్తే నీతిమంతుడు అవుతాడండి? ఏమి చేసినా నీతిమంతుడు అవ్వలేడు. ఉపవాసం ఉన్నా అవ్వలేడు, ఆజ్ఞలు పాటించినా అవ్వలేడు, ఏమి చేసినా దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. కాబట్టి ప్రతి మానవుడు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ప్రతి మానవుడు ఎక్కడికి పోవాలా? అందుకే ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నప్పుడు, అందరూ నరకానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుడు మానవుల పట్ల దయగలిగి ఒక ప్రణాళిక వేసినాడండి. నేను 10 నిమిషాల్లో ముగించబోతున్నా, మీరు శ్రద్ధగా ఉంటే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి పోవాలని మన స్థితి ఏంటి? ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నరకమే కదా. దేవుని లెక్క ప్రకారం మనం అందరం ఎక్కడికి పోవాలి? నరకమే పోవాలా. ఇప్పుడు ఈ నరకమును తప్పించుకొని
పరలోకం పోవడమే రక్షణ. అర్థమవుతుందా? నరకమును తప్పించుకొని పరలోకం పోవడమే రక్షణ. ఈ రక్షణ పొందడానికి మనుషులు ఏమనుకుంటున్నారంటే మేము ఏదో చేస్తే రక్షణ పొందుతాం అనుకుంటున్నారు కానీ మానవుడు ఏమి చేసినా కూడా రక్షణ పొందలేని స్థితిలో ఉండి నరకానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు లోకంలో చూశాడండి. లోకమంతా నరకపు స్థితిలో ఉంటే దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఏ స్థితిలో ప్రేమించినాడు? రోమా 5లో ఉంటది. మనం ఇంకను పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా. అమ్మ, మనం ఏమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించినాడండి? మనం ఇంకను పాపులమై ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే మన కొరకు యేసు ప్రభువును ఈ లోకానికి అనుగ్రహించినాడు. ఎవరినండి? యేసు ప్రభువును అనుగ్రహించాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఆదాము పుట్టినాడా? ఆదాము పుట్టలేదు కాబట్టి ఆయన పుట్టుకత ఎవరు? వెరీ గుడ్, పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసు ప్రభు తన జీవిత కాలంలో ఎప్పుడన్నా పాపం చేశాడా? చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆయనలో పాపము లేదు, ఆయన పాపము కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడి దృష్టికి నీతిమంతుడు ఎవరంటే ఒక్క యేసు ప్రభు తప్ప ఇక ఎవ్వరు కూడా దేవుని దృష్టికి నీతిమంతులు లేరండి. ఎందుకు దేవుడి దృష్టికి యేసు ప్రభు నీతిమంతుడు అంటే ఈయనలో పాపము లేదు, ఈయన పాపం కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఒక్కసారి ఇలా అనుకుందామండి, ఆలోచిద్దాం. యేసు ప్రభు ఎప్పుడు పాపం చేయలేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? చేతులు ఎత్తలేదంటే యేసు ప్రభు పాపం చేశాడు అంటున్నారని మీరు అర్థం. వెరీ గుడ్. యేసు ప్రభు పాపం చేయలేదని మీరు అందరూ ఒప్పుకుంటున్నారు. ఒక్కసారి ఇలా అనుకుందాం అంతే. యేసు ప్రభు ఎప్పుడు చేయలేదు ఇలా అనుకుందాం. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడు కదా, ఎప్పుడన్నా తన జీవిత కాలంలో అబద్ధం ఆడాడు ఆయన? ఆడలేదు. వెరీ గుడ్. ఇలా అనుకుందాం, ఎప్పుడన్నా అబద్ధం ఆడి వెంటనే మానేస్తే ఆయన నీతిమంతుడు అంటామా? అనం. ఆయన ఒక అబద్ధం ఆడి వెంటనే మానేస్తే మనం నీతిమంతులం అనకపోతే ఇప్పుడు మనం ఇన్ని చేసి ఇప్పుడు మాని నేను నీతిమంతుని అంటే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒప్పుకోడండి. అందుకే మనము మానిన కూడా నీతిమంతులం కాలేము. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే పాపమే చేయనివాడు, పాపమే లేనివాడు. ఇప్పుడు పరలోకం ఎవరు పోతారో తెలుసా? పాపం మానినోళ్ళు కాదు పోయేది, పాపమే చేయనివాడు, పాపమే లేనివాడు పోతాడు. అలా ఎవరనున్నారు ఇక్కడ? అందరం చేసి ఆల్రెడీ మానినం. చేయనోళ్ళమైతే ఎవరము లేము. చేసి మానితే పోతారా? చెయ్యని వాడే పోతాడు. ఆ లెక్క ప్రకారం ఇక్కడున్న మనం మీరందరూ మేమందరం కూడా మనమందరము ఆ నియమం ప్రకారం ఎక్కడికి పోవాలా? ఆ లెక్క ప్రకారము నరకమే వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు పరలోకం పోయే అర్హత ఒక యేసు ప్రభుకు తప్ప ఎవ్వరికి. యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఒక మానవునిగా ఆయన ఎంత నీతిగా జీవించినాడంటే దేవునంత నీతిగా జీవించినాడు. ఇప్పుడు పరలోకం పోయే అర్హత ఒక యేసు ప్రభుకు తప్ప ఎవ్వరికి కూడా లేదండి. దయచేసి మనం ఒక వచనం చదివి ముగించేద్దాం. 2 కొరింథీ 5:21. ఒక సహోదరు ఎవరన్నా అన్న, పీటర్ అన్న ఒక్కసారి రండి ఒక్కసారి. అమ్మా, మీ దగ్గర టవల్ ఇవ్వండి ఒకసారి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 2 టవల్ వేరు కలిగిన టవల్. ఖర్చీపులున్నా చాలండి, ఖర్చీపులున్నా కూడా 2 కొరింథీ. అమ్మ, మనకు ఒకటి అర్థం కావాలి. వెరీ గుడ్ అండి. వైట్ కలర్ ఖర్చీపు ఉందా అండి ఎవరి దగ్గర? రైట్. అమ్మ, టవల్ తల్లి మీకు అర్థం కావడానికి అండి, ఇది అర్థం. కూర్చోమ్మా, థ్యాంక్స్ తల్లి. ఇప్పుడు 2 కొరింథీ 5:21 ఒకసారి ఆలోచిద్దాము. మనం అందరము దేనికి పాత్రమని అర్థమైందండి? దేనికి పాత్రమని అర్థమైంది? నరకానికి పాత్రం. ఏమి చేసినా మనం పరలోకం పోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఒక ప్రణాళిక ఇచ్చినాడు. ఈ ప్రణాళికని ఎవరైతే నమ్ముతారో వాళ్ళను నీతిమంతులు అంటున్నాడు దేవుడు. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎక్కడికి పోతారు? పరలోకం పోతారు. ఇక్కడ మీలో ఎంతమందికి నీతిమంతులుగా తీర్చబడాలని కోరిక ఉందండి? ఇంతవరకు అయితే పాపులమని తేలిపోయింది. నీతిమంతులుగా తీర్చబడాలని ఎంతమందికి ఉందండి? పరలోకం పోవాలని. వెరీ గుడ్ అండి. మీ అందరికీ నీతిమంతులుగా తీర్చబడాలని ఉంది కదా. ఇప్పుడు మీరు ఇది జాగ్రత్తగా వినండి. ఇది నమ్మితే చాలు మీరు పరలోకం పోతారు. ఇప్పుడు దేవుడి దృష్టికి నీతిమంతుడు ఎవరంటే ఒక యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి ఇప్పుడు పరలోకం పోయే అర్హత ఎవరికి ఉంది? యేసు ప్రభుకు తప్ప ఎవరికి
ఎందుకంటే ఇప్పుడు వినండి, ఈయన యేసు ప్రభు అనుకోండి, నేను పాపిని అంటే ఇక్కడ నేను మనమందరం ఇక్కడ నా స్థానంలో మీరందరూ, అర్థమైందా? ఇక్కడ మీ పేరు చెప్పుకోండి. నా పేరు మాణిక్యం. అమ్మ మీ పేరు? అమ్మ రత్నమ్మ. ఇక్కడ రత్నమ్మ, ఇక్కడ మాణిక్యం, ఇక్కడ మీరందరూ, ఇక్కడ యేసు ప్రభు. ఇప్పుడు ఇక్కడ ఒక గుంపు ఉంది, యేసు ప్రభు ఈ గుంపు, ఇక్కడ ఒక గుంపు మనమందరం ఎవరిలోంచి వచ్చినాము? ఎవరిలోంచి అండి? కాబట్టి మనమందరం ఎవరిని? పాపులం. అంటే ఇప్పుడు నేను ఎవరిని? ఇప్పుడు నేను పాపిని. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ పాపిని నేను 2 రోజులు ఉపవాసం ఉంటే ఈ పాపం పోతుందా? ఇప్పుడు నేను ఒక హత్య చేసినా అండి. హత్య చేసినప్పుడు పోలీసు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టినారు. కోర్టులో పెట్టినప్పుడు కోర్టులో జడ్జి నాకేం విధించినాడు? మరణ శిక్ష విధించినాడు. నేను ఏం చేసిన? హత్య చేసిన. కాబట్టి జడ్జి నాకు మరణ శిక్ష విధించినాడు. ఇప్పుడు జడ్జి దగ్గరికి పోయి జడ్జి గారు నేను 2 రోజులు ఉపవాసం ఉంటా, నా శిక్ష తీసేయంటే ఒప్పుకుంటాడా? ఇప్పుడు చాలా మంది దేవుడు న్యాయాధిపతి అండి, దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, దేవా నేను 2 రోజులు ఉపవాసం ఉంటానైనా నా పాపాలన్నీ కుదరదట. దేవుడు న్యాయాధిపతి తెలుసా? ఇప్పుడు నేను ఎవరినండి? పాపిని. ఇప్పుడు నేను ఏం చేస్తే నా పాపం పోతుంది? 2 రోజులు ఉపవాసం ఉంటే ఈ పాపం పోతుందా? 40 రోజులు ఉపవాసం ఉంటే ఈ పాపం పోతుందా? ఏమి చేసినా ఈ పాపము పోదు. యేసు ప్రభు ఎవరు? ఒక్కసారి ఆలోచన చేద్దామండి. యేసు ప్రభు ఎవరండి? యేసు ప్రభు ఎవరు? నేనెవరు? మీరు? మనమందరం. ఇప్పుడు 2 కొరింథీ 5:21 చదవండి. ఇది ఒక్కటి చదివి మనం ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అమ్మ ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మన కొరట్లో ఒక ప్రణాళిక వేసినాడు. మనము యేసు ప్రభునందు దేవుని నీతి అవ్వాలన్నది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటంటే, నేను యేసు ప్రభునందు దేవునంత నీతిమంతునిగా నన్ను చేయాలనుకున్నాడు, నిన్ను చేయాలనుకున్నాడు. మనందరినీ ఏం చేయాలనుకున్నాడు దేవుడు అంటే? నీతిమంతులుగా చేయాలనుకొని, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనం ఆయన దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఈయనెవరు? పాపమే ఎరుగడిన, పాపం ఎరుగని ఈయనను మన కోసం ఏం చేశాడు? పాపంగా చేశాడు. అంటే ఎలాగంటే వినండి, నేను పాపినండి, ఈయన నీతిమంతుడు, ఈయన పాపమే ఎరుగడు. ఇప్పుడు నన్ను నీతిమంతునిగా చేయడానికి ఏం చేశాడంటే, నా పాపములన్నీ ఈయన మీద మోపినాడు. ఎవరి మీద మోపినాడు? నా పాపములన్నీ ఈయన మీద మోపి, అసలు ఈయన పాపం చేశాడా? చేయకపోయినా నా పాపములు, మన పాపములు ఈయన మీద మోపి ఈయనను పాపముగా చేసి నీకు నాకు రావాల్సిన దైవోగ్రతను ఎవరికి విధించినాడు? యేసు ప్రభు. పాపము చేసింది మనము, శిక్ష అనుభవించింది యేసు ప్రభు. ఎందుకు మన పాపములన్నీ ఈయన మీద మోపినాడంటే, మన పాపములన్నీ ఈయన మీద మోపి ఈయనకు శిక్ష విధించి ఎందుకు చేశాడంటే, ఈయన నీతిని నా మీద మోపడానికి. ఇప్పుడు వినండి, సిలువలో ఏం జరిగిందంటే, నా పాపములన్నీ యేసు ప్రభు తీసుకున్నాడు. ఈయన నీతినంతా ఏమి చేసినందుకంటే, కేవలము నమ్మినందుకండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈయన ఏమన్నా పాపం చేశాడా? ఏమి పాపం చేయలే. కానీ నా పాపములను ఈయన మీద మోపినాడా లేదా? మోపి ఈయన శిక్షించినాడా లేదా? అలాగే మనం ఎవరమన్నా నీతి చేసినామా? చెయ్యకపోయినా ఈయన నమ్మినందుకు ఈయన నీతి మన మీద మోపి కేవలం యేసు ప్రభువుని నమ్మినందుకు మనల్ని నీతిమంతుడు అంటున్నాడు. ఏమంటున్నారండి? అందుకే ఇప్పుడు రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. మనం కూర్చోండి. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. అమ్మ ముగించేస్తున్నా. రోమా పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. కాబట్టి నమ్మువారు అమ్మ ఏం చేస్తున్నారంటే, నమ్ముతున్నందుకు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి క్రీస్తు యేసునందు విమోచనం అంట. అమ్మ వినాలమ్మ జాగ్రత్తగా, నేను ముగించేస్తున్నా. క్రీస్తు యేసునందలి విమోచనం అంటే ఆయన నన్ను విమోచించినాడు. ఎలా విమోచించినాడంటే, యేసు ప్రభు నా పాపములన్నీ తీసుకొని నేను పొందవలసిన శిక్షను ఎవరు పొందినారు? యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకు ఆయన నా కోసం పాపముగా చేయబడినాడంటే, ఆయన నీతి నా మీద మోపి నన్ను నీతిమంతుడుగా చేయాలని. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులైతున్నారు. ఎలా అవుతున్నారండి? అమ్మ ఇప్పుడు అడుగుతున్నా, ఉచితం అంటే కష్టపడితే వచ్చేది ఉచితమా, ఫ్రీగా ఇచ్చేది ఉచితమా? ఉచితం అంటే ఫ్రీగా ఇచ్చేదే కదా. ఇప్పుడు మనం నీతిమంతులం ఫ్రీగా అయినామా, కష్టపడినందుకు అయినామా? ఫ్రీగా అయినామని వాక్యం చెప్తుంది. ఎలా ఫ్రీగా అయినామంటే యేసు ప్రభును నమ్మినాం. ఏమని నమ్మినామంటే, నేను స్వభావ సిద్ధంగా పాపిని, నా క్రియల ద్వారా నేను రక్షణ పొందలేను. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు యేసు ప్రభుని ఈ లోకానికి అనుగ్రహించినాడు. యేసు ప్రభు నా పాపములన్నిటి కొరకు శిక్ష అనుభవించినాడు. ఎందుకంటే ఆయన నీతి నా మీద మోపడానికి. ఎవరైతే యేసు ప్రభు నా కొరకు పాపంగా చేయబడినాడు, ఎందుకంటే నన్ను నీతిమంతుడిగా చేయడానికి యేసు ప్రభు నా కొరకు పాపంగా చేయబడినాడని ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారు ఉచితంగా ఏమవుతున్నారండి? కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నమ్మితే మనం ఏమవుతాం? నీతిమంతులమైన మనం ఇప్పుడు ఎక్కడికి పోతాం? కాబట్టి నమ్మినందుకు మనం కేవలము యేసు ప్రభు నమ్మినందుకే ఏమైనామండి? నీతిమంతులమైన, ఉచితముగా నీతిమంతులమైన. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా నీతిమంతులమైన. ఇప్పుడు రోమా 5:19 ఒక్కసారి చదవండి. ఇది ఒక్క వచనం చదివి మనం ముగించేద్దాం. ప్రతి నోరు మూయినట్టు. రోమా 5:19 అండి. ఇప్పుడు మనం పాపులమైంది ఎవరి ద్వారా? అమ్మా, ఎవరా ఒక మనుషుడు? మీరందరూ చెప్పాలండి. మనం పాపులమైంది మనం పాపం చేసేందుకు, ఆదాము పుట్టినందుక. కాబట్టి మనం పాపులమైంది ఎవరి ద్వారా? ఇప్పుడు వినండి, నీతిమంతులమైంది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఇప్పుడు బైబుల్ అదే చెప్తుంది, రోమా 5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వల్ల మనం పాపులమైనము, అలాగే ఒకరి విధేయత వలన. ఇప్పుడు విధేయత చూపించింది ఎవరు దేవుని దృష్టికి? యేసు ప్రభు. నీతిమంతులమైంది అంటే ఆయనను నమ్మిన ప్రతి వారు కూడా ఏమవుతున్నారంటే ఉచితంగా నీతిమంతులు అవుతున్నారు. మనం ఏమి చేయలేదండి రక్షణ కొరకు. ఏమి చేసినా కూడా మనం నీతిమంతులము కాలేమని దేవుడు మనల్ని ప్రేమించి మానవులను ఉచితముగా నీతిమంతులుగా చేయాలని జగత్తు పునాది వేయబడకుండా నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు మనం కొత్తగా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని మనం అంటున్నాము. దేవుడు జగత్తు పునాది వేయబడకుంటే యేసు ప్రభునందు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నువ్వు నా పాపంలో కొరకు నువ్వు పాపంగా చేయబడి నా శిక్షను నువ్వు భరించినవు, ఎందుకంటే నన్ను నీతిమంతునిగా చేయడానికేనాయన అని ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితంగా ఏమవుతారండి? నీతిమంతులు అవుతారు. ఇప్పుడు యేసు ప్రభు నమ్మి మనం ఏమవుతున్నాం? ఏం చేసేందుకు అవుతున్నామండి? ఏం చేసేందుకు? నమ్మినందుకు. ఇప్పుడు అడుగుతున్నా, నమ్మడం సులభా కష్టమా? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? యేసు ప్రభుని ఎంతమంది ఏమని నమ్ముతున్నారు? నేను పాపిని, నా పాపంలో కొరకు యేసు ప్రభు పాపంగా చేయబడినాడు, ఎందుకంటే ఆయన నీతిని నాకు ఇవ్వడానికి. ఇప్పుడు వినండి, నేను ఒక వ్యక్తికి 10,000 రూపాయలు అప్పు ఉన్నా అండి. అప్పు ఉంటే అప్పు కట్టే స్తోమత నా దగ్గర లేదు. లేకపోతే ఇప్పుడు అప్పు నాకు అప్పు ఇచ్చినాడు, వచ్చినాడు, నువ్వు అప్పు కడతావా చస్తావా అన్నాడు. కానీ కట్టే స్తోమత నా దగ్గర లేదు. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కొడుకు ఈ సహోదరుడు నా అప్పు కట్టినాడు. ఇప్పుడు అప్పుడు వచ్చి నన్ను అడుగుతాడా? ఎందుకు అడిగాడు? అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పాపం చేసింది ఎవరు? మనము. శిక్ష అనుభవించింది అంటే మన పాపములన్నిటికీ ఆల్రెడీ శిక్ష జరిగించబడింది. కాబట్టి ఇప్పుడు మన పాపంలో శిక్ష మనకుందా? కాబట్టి యేసు ప్రభువుని నమ్మిన వారి మీదకి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మినందుకు మనం ఉచితంగా నీతిమంతులం అవుతున్నాం. యేసు ప్రభువుని నమ్మిన వాడి మీద మనకి ఏ శిక్ష విధి లేదు. ఇది దేవుని ప్రేమ అండి. ఇది ఏంటిదండి అంటే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచినాడు యేసు ప్రభు ద్వారా. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితంగా ఏమవుతారండి? ఇప్పుడు ఉచితంగా నీతిమంతులు అవ్వాలని మీరు అనుకుంటున్నారో లేదా? కాబట్టి ఉచితంగా నీతిమంతులు అవ్వాలంటే ఎవరు నమ్మాలా? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుని ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు అడుగుతున్నా, పరలోకం ఎంతమంది పోతారు ఇక్కడ? అమ్మా ఎంతమంది పోతారు? చేతులు ఎత్తండి. అంటే పోతాను అన్నవాళ్ళు. మీకు డౌట్ ఉందండి, ఈ డౌట్ పడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నమ్మితే మీరు ఖచ్చితంగా ఎక్కడికి పోతారు? ఎందుకు పోతారంటే నీ శిక్ష అంతా ఎవరు అనుభవించినారు? యేసు ప్రభు అనుభవించినాడు. ఆయన నీతి నీ మీద ఆపాదించి నిన్ను ఉచితముగా నీతిమంతుడుగా ప్రకటించినాడండి. కాబట్టి మనమందరం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని దేవుడు మానవులను బ్రతిమాలుతున్నాడంట.
రోమా 5:18 ఉంటది ఈ మాట. దేవుడు మనుషులను ఏం బ్రతిమాలుతున్నా అంటే నువ్వు కానుకలి అని బ్రతిమాలలేడు, నువ్వు ఉపవాసం ఉండని బ్రతిమాలలేడు. దేవుడు మానవులందరినీ ఏమని బ్రతిమాలుతున్నాడంటే, అమ్మా మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నాతో సమాధాన పడండి అని దేవుడు మనుషులను వేడుకుంటున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచమని. ఎందుకు విశ్వాసం ఉంచమని అంటున్నాడంటే, మన పాపములన్నిటి కొరకు మన పాపములకు రావాల్సిన వెలంతా ఎవరు చెల్లించినారు? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభుని నమ్మితే మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నీతి మన మీద ఆపాదించబడి మనం ఉచితంగా కూడా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. కాబట్టి మీరందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని మా కోరిక. అంత మాత్రమే కాదు, దేవుని కోరిక కూడా అదే. దేవుడి కొద్ది వాక్యం దీవించాలి. ఇప్పుడు మనం మారు మనసు అన్నాం కదండి. అంటే దేవుడు అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి మారు మనసు పొందాలి అని అంటున్నాడు కదా. ఇప్పుడు ఆలోచిద్దాం, మారు మనసు పొందడం అంటే ఏందో తెలుసా? రక్షణ కొరకు, దేవా నేను నా క్రియల ద్వారా కాదురైన రక్షణ పొందేది, నేను ఆదామునందే పాపిని, నేను ఏమి చేసినా నీతిమంతుని కాలేను. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నా పాపముల కొరకు వచ్చినాడు, నా పాపములన్నిటికీ గల ఆయన చెల్లించినాడు. ఆయన నా కొరకు పాపంగా చేయబడినాడు, ఎందుకంటే ఆయన నీతిని నాకు ఇవ్వడానికి. కాబట్టి యేసు ప్రభువే నా నీతి. నా నీతిని బట్టి కాదు నేను పరలోకం వెళ్లేది, యేసు ప్రభువును బట్టి అని మనస్సు మార్చుకోవాలని దేవుడు అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందడం అంటే ఏంటంటే, యేసు ప్రభును నమ్మడమే మారు మనసు పొందడం. ఏంటిదండి మారు మనసు అంటే? యేసు ఏమని నమ్మాలా? నా క్రియల ద్వారా కాదు రక్షణ, నా మంచితనం ద్వారా కాదు రక్షణ. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు యేసు ప్రభుని ఈ లోకానికి అనుగ్రహించినాడు. యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతుగా తీర్చబడినానని ఎరిగి నీ క్రియల మీద ఆధారపడకుండా యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతులుగా తీర్చబడుతున్నానని ఎరిగి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే మారు మనసు పొందడం. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఏం పొందాలా? మారు మనసు పొందాలంటే ఏమని మారు మనసు పొందాలా? నా క్రియలు కాదు, యేసు ప్రభు నీతే నా నీతి. నా పాపములన్నిటి వరకు యేసు ప్రభు వెలజల్లించినాడు. ఆయన నీతి నా మీద ఆపాదించి ఆయన నమ్మినందుకు నన్ను నీతిమంతుడుగా అంటున్నాడని చెప్పి మీరు ఈ నీతిమంతులంగా తీర్చబడడం కొరకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే మారు మనసు పొందడం. దేవుడి కొద్ది వాక్యం.